హాయ్ ఫ్రెండ్స్, వాయిన్ టక్ అని వచ్చాము. మొత్తం పురుగు పట్టేస్తుంది. మొత్తం పురుగు పట్టేస్తుందా? బాగలేదు ఆకు బాగలేదు. వాయిన్ టాకు మళ్ళీ ఒకసారి చేసుకో తిందామని. పురుగు పట్టేస్తుంది అంతా. వాయిన్ టాకు పురుగు పట్టిన వాయిన్ టాకు చూపిస్తారండి. ఆకు కన్ను వస్తే పురుగు పట్టేస్తుంది. ఆకు జేడ పట్టేస్తుంది. ఈ కనిపించే ఆకు అంతా ఇదే జేడ పట్టేస్తుంది. తెల్లంగా ఎట్టుందో. మొన్న బాగుంది. పోయినసారి వచ్చినప్పుడు బాగా నీట్గా బాగుంది. కానీ వచ్చిన పని కాలేదు. సరే, ఈరోజుకి ఈ ఎంపల చెట్లు చూసే ఉంటారు. ఈ కనిపిస్తున్న డొంక, ఈ డొంక నేరుగా వెళ్తుంది. ఇక్కడ కనిపించేదంతా శ్మశానం. అప్పుడు ఈ ఎంపల చెట్లు అంటే రైలు ఎంపల చెట్లు. రైలు ఎంపల చెట్లు అన్నమాట. రైలు ఎంపల చెట్లు అంటారు. ఈ ఎంపల చెట్లు ఇగో ఎండిపోళ్ళ కాయలు కనిపిస్తున్నాయి కదా. కాయలు ఈ రాళ్ళు కొడితే కేజీకి వచ్చి కేజీ అంటే అప్పుడు కేజీలు లేవు. అప్పుడు ఏమైందంటే షేరు డబ్బాయిలు అనేది దీంట్లో ఉండే విత్తనాలని షేరు నిండా కానీ కొడితే షేరుకి పావలా ఇచ్చేది. ఈ కాయలకి సతవులకి చల్లుకుని దానికి అనమాట ఎంపల చెట్లు. ఈ ఎంపల చెట్లు ఈ రైలు ఎంపల చెట్లు అంటారు. ఇంకొకటి గొబ్బె ఎంపల చెట్టు అంటారు. దాని కూడా చూపిస్తాను. ఆ చెట్లు ఎక్కువ చూపిస్తాను. ప్రస్తుతానికి చూపిస్తాను. ఇక్కడ లేవయ్యి. ఇది వచ్చి గొబ్బెంపలు అంటారు దీన్ని. ఇది గొబ్బెంపలు, ఇది రైలు ఎంపలు. ఇది గొబ్బెంపలు. ఇది చెట్టు పెరిగితేనే వాసన చూడు. పెరిగితే ఇది మంచి సువాసన వస్తుంది. ఏర్లు అనమాట. విత్తనాలు గట్ట టెంకాయ కొల్ల అట్లాగా ఉంటాయి 3. ఇది మంచి కొన్ని ఓట్లకి ఉపయోగిస్తారన్నమాట చెట్లని. ఈ ఎంపల చెట్టు అనేది. ఈ ఎంపల చెట్టు నాకు తెలిసిన సంగతి అంతకుముందు దినాలలో ఈ కైలికి ఎక్కువగా సాతోకి వాడేవాళ్ళు అనమాట. అప్పుడు దీని ఇక్కడ పండ్లు కానీ తోముకుంటే పుచ్చి పండ్లు ఏమన్నా ఉన్నా ఇలా తీసుకొని ఏరు ఎడకి ఇంచేసుకునేదను. ఈ విధంగా మన యాప్ల్లాగా తీసుకొని ఏమన్నా పుచ్చి పండ్లు ఉన్నా పండ్లు బాగా వస్తాయి అన్నమాట. దీని విధంగా నవ్వులి ఇట్టా పుళ్ళు దాంతారా నవ్వులి. దీంతో మన యాప్ల్లాగా పండ్లు తోముకుంటే పండ్లు కూడా గట్టిగా దృఢంగా గట్టిపడతాయి అన్నమాట. ఈ యొక్క ఎంపల చెట్టులో ఉండే ఒక రహస్యం ఇదేనమాట. ఏంది కోస్తున్నావా? ఎంపల కాయలు. వాయిన్ టక్ అని వస్తే ఆ పని జరగకపోయా. ఎంపల చెట్టు చూడండి. ఈ అరటి గోళల్లాగా ఉన్నాయి. గోళలుగా చిక్కుడుకాయలు లాగా ఉన్నాయి ఎంపల కాయలు చూసేదానికి.